యోహాను సువార్త 10వ అధ్యాయము 2వ వచనం. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. అన్యుని స్వరము అవి ఎరుగవు గనుక అన్యుణ్ణి ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. చాలు. చదువుకున్న లేఖన భాగములో యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాలలో జరిగినటువంటి ఈ సంభాషణ, ఆయన ఏమంటున్నాడంటే, గొర్రెలు పోవు ద్వారము నేనే అంటున్నాడు. ఆయన ఇంకా ఏమంటున్నాడంటే, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి అంటున్నాడు. గొర్రెలు పోవు ద్వారము నేనే, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి అంటున్నాడు. నా గొర్రెలు, నా సొంత గొర్రెలు, నా గొర్రెలు, నా సొంత గొర్రెలు, నేను వాటిని పేరు పెట్టి పిలుస్తాను అంటున్నాడు. ఎంత చనువండి, ఎంత స్వతంత్రం అండి. ఎంత చనువు ఉంటే, ఎంత స్వతంత్రం ఉంటే, ఎంత ముఖ పరిచయం ఉండి, ఎంతగా ఒక రిలేషన్ ఉంటే ఆ విధంగా మాట్లాడతాడు. నా గొర్రెలు, నా సొంత గొర్రెలు, అవి నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నన్ను ఫాలో అవుతాయి, అవి నన్ను వెంబడిస్తాయి, అవి నన్ను ఫాలో అవుతాయి. నేను పేరు పెట్టి పిలుస్తాను. అసలు ఎంత రిలేషన్ ఉందో చూడండి, ఎంత బాండింగ్ ఉందో చూడండి. యేసయ్యకు మనకు అటువంటి బాండింగ్ ఏర్పడాలి, యేసయ్యకు మనకు అటువంటి రిలేషన్ ఏర్పడాలి. ఎంత రిలేషన్ అంటే ఆయన అంటున్నాడు, అవి నా సొంత గొర్రెలు, అవి నా గొర్రెలు. బా, నేనే పేరు పెట్టా. అడిగి చూడు కావాలంటే, ఎవరు పెట్టారు ఈ పేరంటే యేసయ్య. నా కాపరి, ఆయన పెట్టాడు పేరు, ఈ పేరు. బా, నేను ఒకవేళ పిలిచేనే అనుకో నా గొర్రెని, నా స్వరము అవి ఎరుగును. ఎంతమందిలో ఉన్నా, ఎక్కడున్నా, ఎంతమందిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, అవి నా స్వరము ఎరుగును. అదిగో నా కాపరి స్వరము అని గుర్తుపడతాయి, నా స్వరాన్ని గుర్తుపడతాయి. ఎంతమందిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నా స్వరాన్ని గుర్తుపట్టి నేను పిలవగానే అవి నా యొద్దకు వచ్చేస్తాయి. నేను ఎప్పుడైతే ఒక పిలిపిచ్చానో వెంటనే అవి నా యొద్దకు వస్తాయి, అవి నన్ను వెంబడిస్తాయి. బా, ఎంత మంచి సాక్ష్యం అండి. వాటిని గురించి ఒక ఉపమానంగా చెప్తున్నాడు.
ఇప్పుడు ఆ గొర్రెలు మనమే కదండి. పిలువగానే రాగలుగుతావా? ఉన్న పొలాన్ని రాగలుగుతావా? ఆయనకి నీకు ఒక మంచి రిలేషన్ ఉందా? ఒక బాండింగ్ ఉందా? ఒక మంచి సంబంధం ఉందా? అసలు నీ ఆత్మీయ జీవితంలో ఆయన స్వరాన్ని వినగలిగేవా? ఇది నా దేవుని స్వరమని, ఇది నా కాపరి స్వరమని, ఇది నా యజమాని స్వరమని మీ ఇళ్లలో వారి యొక్క స్వరాలు మీరు వినగలిగారు, విని గుర్తించగలిగారు. ఇది నా యజమానిది, ఇది నా భర్తది, ఇది నా భార్య స్వరం, ఇది మా అత్త స్వరం, ఇది మా కోడల స్వరం, ఇది మా అబ్బాయి స్వరం అని మీ ఇండ్లలో ఉన్న వారి స్వరాలు వినగలిగారు, గుర్తించగలుగుతున్నారు. గేట్ అవకడ ఉన్న వాళ్ళు ఎవరో, ప్రహరీ అవకడ ఉండి మనం పిలిచేవారు ఎవరో కూడా గుర్తించగలుగుతున్నాం. 4 ఇళ్ళు అవకాడు ఉండి, 4 రోడ్లు అవకాడు ఉండి కూడా ఒకవేళ ఎవరైనా మాట్లాడుతుంటే ఆ స్వరం ఎవరితో కూడా గుర్తించగలుగుతున్నాం. మరి ఇన్నేళ్ళ నీ ఆత్మీయ జీవితంలో యేసయ్య స్వరాన్ని నువ్వు ఎరగలిగవా? యేసయ్య స్వరాన్ని గుర్తించగలిగేవా? నా సొంత గొర్రెలు అంటున్నాడు కదా. మరి ఆ రిలేషన్ నీకు, ఆ సంబంధం నీకు ఏర్పడితే నేను పేరు పెట్టాను అంటున్నాడు కదా. మరి ఆ రిలేషన్ నీకున్నప్పుడు నీవు ఆయన స్వరాన్ని ఎరగాలి కదా, గుర్తించాలి కదా. ఇక్కడ ఉన్నవారు ఎవరైతే ఇంకా ఆయన స్వరాన్ని ఎరుగలేదో, వినలేదో, ఇంకా ఎవరైతే ఆయన స్వరాన్ని గుర్తుపట్టలేదో, ఆయనతో వారికి ఏమీ ఏర్పడలేదు తెలుసా? రిలేషన్, బాండింగ్ ఏర్పడలా, సంబంధం ఏర్పడలా. నిజంగా ఆయన గొర్రెవే అయితే, ఆయన సొంత గొర్రెవే అయితే, ఆయన పేరు పెట్టి పిలిచే గొర్రెవే అయితే ఒక రిలేషన్, ఒక సంబంధం ఏర్పడుతుంది, ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఆ బాండింగ్లో నువ్వు నిలవగలుగుతావు. ఓ నా యజమాని, ఓ నా కాపరి, అదిగో నన్ను పిలిచిన. ఎంతమందిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, ఉన్న పలాన పరిగెత్తుకుని వచ్చేస్తావు, ఉన్న పలాన వచ్చేస్తావు. ఆ స్వరము నీ కాపరి స్వరము. ఎంత మంచి బాండింగ్ ఉంటే, ఎంత మంచి రిలేషన్ ఉంటే, అబ్బా ఏమంటున్నాడండి, అవి నన్ను వెంబడిస్తాయి. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. ఈ రోజున దేవుని ప్రజలమైన మనము వెంబడించగలుగుతున్నామా? వెంబడించగలుగుతున్నామా? ఇంకా మనలో చాలా మంది ఆయన స్వరాన్ని వినలేదు, ఆయన స్వరాన్ని గుర్తించలేదు, ఆయన్ని వెంబడించటలేదు. వెంబడించట్లేదు. కొన్ని మాటలు మీకు తెలిచేలా మాట్లాడుతున్నాను. గొర్రె సొంత నిర్ణయం తీసుకోదు, సొంత ఆలోచన చేయదు. సొంత నిర్ణయము, సొంత ఆలోచన, సొంత అడుగులు వెయ్యదు. కాపరి ముందుంటాడు, గొర్రెలు ఆయన వెనక మలబడి వెళ్ళిపోతా ఉంటాయి. సొంత మార్గాలు వేసుకోవు, సొంత ఆలోచనలు చేయవు, సొంత నిర్ణయాలు తీసుకోవు. స్వసిత్వం, స్వబుద్ధిని ఏ మాత్రం కూడా చెయ్యవు. ఆ కాపరి స్వరాన్ని వింటాయి, ఆ కాపరిని వెంబడిస్తాయి. ఆ కాపరి వాటికి ముందుగా వెళ్ళిపోతూ ఉంటే వెనుకమాల ఉన్న ఆ గొర్రెలన్నీ కూడా ఆయనను వెంబడిస్తా ఉంటాయి. సొంత మార్గాలు ఎంచుకోమండి. స్వయం నిర్ణయాలు, సొంత ఆలోచనలు, స్వబుద్ధితో చేసేవి చేయవు. కాపరి ఆగితే ఆగిపోతాయి, కాపరి నిలబడిపోతే కట్టగట్టుకుని అలా నిలబడిపోతాయి. కాపరి సాగిపోతుంటే ఆ కాపరి ఏ పిలుపైతే ఇచ్చాడో ఆ పిలుపుకు తగినట్టుగా కొనసాగుతున్నాయి. బా ఎంత మంచి గొర్రెలండి. స్వయం నిర్ణయాలు, స్వసిత్తము, స్వబుద్ధి చేయవు.
అట్టి నిర్ణయాలు తీసుకోవు, వాటికి నచ్చిన మార్గాల్లోనికి వెళ్ళవు. ఆ కాపరిని వెంబడిస్తూ, ఆ కాపరి స్వరాన్ని వింటూ, ఆ కాపరి ఏం చెబితే అది తప్ప అంతకు మించిన సొంత నిర్ణయాలు, సొంత మార్గాలు, సొంత ఆలోచనలు చేయవు, వెళ్ళవు. అందుకే ఆయన చెప్తున్నాడు, ఇక్కడ కొన్ని మాటలు మనం చదువుకోవలసిన వారమై ఉన్నాం. అన్యుల స్వరము అవి ఎరుగవు గనక అన్యుణ్ణి ఏ మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి. ఆత్మీయ జీవితంలో ఇది చాలా అవసరమైంది. మనమే గొర్రెల వెంట అని చెప్పుకున్నాం గనక, కాపరి యేసయ్య అని చెప్పుకున్నాం గనక, ఆ కాపరి స్వరాన్ని మాత్రమే వినాలి, ఆ కాపరిని మాత్రమే వెంబడించాలి తప్ప అన్యుని స్వరాన్ని వినకూడదు. అన్యుణ్ణి ఎంత మాత్రము వెంబడించకూడదు. అన్యుని స్వరము అపవాదిది. సాతాను ఏదెన్లో 2 స్వరాలు బయలుదేరిని. ఒక స్వరం ఏమిటో తెలుసా? ఈ పండు తినవద్దు అన్న స్వరం, అది దేవుని స్వరం. అది మరొక స్వరం అక్కడే బయలుదేరింది. ఈ పండు మీరు తినవచ్చు, మీరు సావనే, మీ కళ్ళు తెరవబడితే మీరు దేవతల వలె మారిపోతారు, దేవుని కన్నా మీరు పై వారైపోతారు. ఈ స్వరము కూడా అక్కడే బయలుదేరింది. ఎక్కడ? ఏదెనులోనే. ఏ స్వరం విన్నారు ఇప్పుడు వాళ్ళు? అపవాది స్వరాన్ని విన్నారు. పోనీ అక్కడ నుండి పారిపోయిందా? అక్కడ రాసిన మాట ఏంది? అన్యుని స్వరం ఎంత మాత్రం వినరు, అన్యుణ్ణి ఎంత మాత్రం వెంబడింపక వాని యొద్ద నుండి. పోనీ పారిపోయిందా? ఆదాము యొద్దకు వెళ్ళిందా? మాట్లాడట్లేదే. పారిపోలా, ఎన్నడూ వినని స్వరాన్ని వింటున్నానే. ఇదేంటి, దేవదూతల వలె ఉంటారు, మీరు చావరు అంటున్నాడు, మీ కళ్ళు తెరవబడితే అంటున్నాడు. ఈ స్వరము నాకెందుకు? ఈ స్వరముతో నాకు పని లేదు. నా దేవుని స్వరమే నాకు ముఖ్యం. ఆయన తినవద్దన్నాడు, నేను తిన్ను అని అక్కడ నుండి పారిపోతే ఎంత బాగుండేది. ఆదాము యొద్దకు వెళ్తే ఎంత బాగుండేది. పారిపోలేదు. అన్యుని స్వరాన్ని వింది, అపవాది స్వరాన్ని వింది. తినవద్దన్న పండును తింది. తాను తిని తన భర్తకు తీసుకుని వచ్చింది. ఇబ్బంది పెట్టిందో, బలవంతం చేసిందో, మొత్తానికి ఏమి చేసిందో, తాను కూడా ఆ సర్పము యొక్క యుక్తికి, భార్య యొక్క ప్రేమ బద్ధుడై తిని మోసపోయారు. ఇద్దరు దిగంబరులు అయిపోయారు. ఇద్దరు ఏదేనులో ఉన్న దేవునితో ఉన్న సహవాస సంతోషాన్ని కోల్పోయి బయటికి త్రోసివేయబడ్డారు. ఈరోజు నువ్వు దేవుని స్వరాన్ని వింటున్నావా? అన్యుని స్వరాన్ని వింటున్నావా? అన్యుని స్వరాన్ని వినిన, ఆ అపవాది స్వరాన్ని వినిన ఆదాము అవ్వలు ఏమయ్యారు? దేవునికి దూరం అయిపోయారు, సహవాసానికి దూరం అయిపోయారు, ఆత్మీయంగా చనిపోయారు. శారీరకంగా మాత్రం జీవించి ఉన్నామన్న పేరుంది. 800 ఏళ్ళు బతికాడు? 900? చెప్పండి. పేరైతే ఉంది, జీవించున్న పేరుంది. ఎన్ని వందల ఏళ్ళు బ్రతికినా శారీరకంగా బ్రతికాడు, కానీ ఆత్మీయంగా
ఏదేంలో ఉన్నప్పుడే చచ్చిపోయారు. జీవించుచున్నామన్న పేరుంది, శారీరకంగా జీవిస్తున్నాం. సంఘములో ఉన్నానన్న పేరుంది, సహవాసంలో ఉన్న పేరుంది, తోటి విశ్వాసుల్లో ఉన్నానన్న పేరుంది. ఏ మాత్రం కూడా నీవు శారీరకంగానే జీవిస్తున్నావు కానీ ఆత్మీయ జీవితం ఎప్పుడో కొలాప్స్ అయిపోయింది. ఆత్మీయ జీవితంలో ఎప్పుడో నువ్వు చచ్చిపోయావు. అన్యున అపవాది స్వరాన్ని విని చేయవద్దన్నవి చేస్తున్నావు, తినవద్దన్నవి తింటున్నావు. స్వబుద్ధితో, స్వచ్ఛత్వంతో, స్వయం నిర్ణయాలతో నువ్వు వేసుకున్న మార్గాలతో ఎప్పుడో నువ్వు ఆత్మీయంగా ఏమైపోయావు తెలుసా? మాట్లాడట్లేదే, చచ్చిపోయావు. యేసయ్య ఏం చెప్పాడు? ఆ పండు తినమని మీరు చచ్చిపోతారు. అంటే నాతో మీకున్న రిలేషన్, నాతో మీకున్న సంబంధం ఏమైపోయింది? తెగిపోద్ది. ఒకప్పుడు ఆ స్వరాన్ని వింటే ఆయన వద్దకు వచ్చేవాడు. ఓ, ఇది నా దేవుని స్వరమని, లేక ఇది నా తండ్రి స్వరమని. ఎప్పుడైతే తప్పు చేశాడో, పాపం చేశాడో, దిగంబరైపోయాడో, ఆ స్వరాన్ని విన్నాడో చెట్టు చాటుకి వెళ్ళిపోయాడు. తనకు తానే వెళ్ళిపోయాడు కదా. తన పాపం తను ఏం చేసింది? వెళ్ళిపోయేలాగా, దూరం అయిపోయేలాగా చేసేసింది. ఒకప్పుడు అదే స్వరాన్ని వింటే కౌగిట్లోనికి వచ్చేవాడు, హృదయంలోనికి వచ్చేవాడు, హత్తుకునేవాడు, ముద్దాడుకునేవాడు, ప్రేమగా మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఆ ప్రేమ, రిలేషన్, ఆ సంబంధం లేదు. ఒక్క విధేయత, ఒక్క పాపం దూరం చేసేసింది. ఈరోజు నీవు కూడా ఏ స్వరాన్ని వింటున్నావు? ఆత్మీయ జీవితంలో బ్రతికున్నావా? శారీరకంగా బ్రతికున్నావా? ఎన్ని ఏండ్లు బ్రతికితేమండి? 900 ఏండ్లు బ్రతికితే, ఎన్ని వందల ఏండ్లు బ్రతికితేనేమండి అతడు బ్రతుకు దినములని శాపమేగా. అతడు బ్రతుకు దినములన్నిటి కూడా అతడు కష్టపడి చెమటోర్చి, అతడు బ్రతుకు దినములన్నీ కూడా పాపం యొక్క స్థితి, శాపం యొక్క స్థితి. ఈ రోజున వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అసలు నువ్వు పారిపోవాలిగా, అక్కడ ఉండకూడదుగా, ఆ అన్యుని వద్ద నీవు ఉండకూడదుగా, ఆ అన్య ఆచారాల వద్ద నీవు ఉండకూడదుగా, ఆ అన్యుని యొక్క మాటలు వినకూడదుగా, ఆ లోకస్తుల దగ్గర నువ్వు కూర్చోకూడదుగా, ఆ లోకస్తులతో మిళితం కాకూడదుగా, లోకం నీలోనికి రాకూడదుగా, నీవు లోకంలోనికి వెళ్ళకూడదుగా, పారిపోవాలిగా. నువ్వు నిజమైన ఆత్ముడివైతే, నువ్వు నిజమైన ఆత్మీయురాలువైతే, నువ్వు నిజమైన విశ్వాసమైతే, దేవుని స్వరాన్ని వినేవానివైతే, నీ దేవుని మాటే నీకు ఒకవేళ ముఖ్యమైతే నువ్వు ఖచ్చితంగా ఏమైపోతావు? పారిపోతావు కదా. నీ స్వయం నిర్ణయాల వల్ల, నీ స్వచ్ఛత్వం వల్ల, నీ స్వబుద్ధి వల్ల, నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల నువ్వు దేవుణ్ణైనా పోగొట్టుకుంటున్నావు, భక్తినైనా పోగొట్టుకుంటున్నావు, ప్రార్థనైనా పోగొట్టుకుంటున్నావు, సహవాసానైనా పోగొట్టుకుంటున్నావు, సన్నిధినైనా పోగొట్టుకుంటున్నావు, పరిశుద్ధతనైనా పోగొట్టుకుంటున్నావు. కానీ ఆ అన్యత్వము, ఆ అపవాది క్రియలో అది మాత్రము నువ్వు వదులుకోవట్లా, పారిపోవట్లా. ఏ స్వరానికి ఆకర్షించబడ్డావండి? దేవుని స్వరానికి ఒకప్పుడు ఆకర్షించబడిన నీవు, దేవుని యొద్దకు పరిగెత్తుకొని వచ్చే నీవు, దేవుని కౌగిట్లోనికి చేరుకునే నీవు, దేవుని ప్రేమలో ముద్దాడుకునే నీవు, ఇప్పుడు ఏ స్వరానికో ఆకర్షించబడ్డావు. ఆకర్షించబడిన నీవు ఇప్పుడు దేవుని యొద్దకు రావటలేదు. ఏదో చాటు చేసుకుంటున్నావు. ఆదాము ఏం చాటు చేసుకున్నాడు? ఏదో చాటు చేసుకుంటున్నావు, ఏదో సాకులు చెప్పుకున్నావు, ఏదో అడ్డు పెట్టుకుంటున్నావు. ఆత్మీయ జీవితం కొలాప్స్ అయిపోయింది. శారీరకంగా మాత్రమే ఉన్నావు. కళ్ళు తెరవబడ్డాయి, జ్ఞానవంతుడు అయిపోయావు. దేవుని కన్నా పైవానిగా అవసరమైతే ఏదైనా చేయగల నిర్ణయాలు తీసుకోగలిగావు.
ఏ స్వరానికి ఆకర్షించబడ్డావు? అవి నిన్ను పతనానికి తీసుకువెళ్తున్నాయేమో చూడు. ఏమి చాటు చేసుకున్నావు, ఏమి సాకులు చెబుతున్నావో చూడు. పిలుస్తున్నాడు, ఆదామా అంటే పలకట్లా. ఓ ఆదామా అని పిలుస్తుంటే పలకట్లా. ఆయన తోటంతా వెతుకుతున్నాడు. ఈయన పారిపోయి 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 చెట్టు చాటున దాక్కుంటున్నాడు. ఎక్కడున్నావు ఆదామా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎక్కడున్నావు ఆదామా, నీవెక్కడున్నా ఆదామా, నీవెక్కడున్నా ఆదామా అంటే నేను నీ స్వరము వినినప్పుడు భయపడి చెట్టు చాటున దాక్కున్నాను. ఎందుకు ఈ దాగుడు మూతలు ఎవరు దాక్కునే ఎవరు ఎందుకు? ఒకప్పుడు ఆయన ఎదుటికి ఎలా వచ్చేవాడివి? ఈ అవిధేయతగా నేను దూరం చేసింది ఈ పాపమే కదా, ఈ తినవద్దన్నదిగా ఈ ఆజ్ఞ అతిక్రమమే కదా. నీ ఆత్మీయ జీవితంలో నీవు జీవించి ఉన్నావా, లేక శారీరకంగా జీవించి ఉన్నావా? ఏ స్వరము నిన్ను మోసం చేస్తుంది? ఆ స్వరము నిన్ను నాశనం చేయటానికి బయలుదేరిందేం చూడు. అది నీకు చూడటానికి అందంగా ఉండొచ్చు, ఆకర్షణీయంగా ఉండొచ్చు, ఆ చెప్పుడు మాటలు నీకు బాగా ఇంపుగా ఉండొచ్చు, కానీ ఆత్మీయ జీవితం పతనానికి పోతుంది. నువ్వు ఇది ఇప్పుడు ఏది చాటు చేసుకొని ఇప్పుడు నువ్వేది చాకులుగా చెప్తున్నావో అవన్నీ కూడా నీకు దూరం చేస్తానికి దేవునికి. నీకు ఆ ఏదెన్లోకి వాళ్ళు ఉన్నారంటారా? మాట్లాడట్లేదే, లేరండి. ఆ పాపము ఉండనివ్వలేదండి, ఆ అవిధేయత వాళ్ళని ఉండనివ్వలేదండి, వాళ్ళ దురాశ వాళ్ళని ఉండనివ్వలేదండి, వాళ్ళ అతి ఆశ వాళ్ళని ఉండనివ్వలేదండి. ఆ సంతోష సమాధానములతో కూడిన ఆ మహిమను పోగొట్టుకున్నారండి వాళ్ళు, ఆ సహవాసాన్ని పోగొట్టుకున్నారండి. ఇప్పుడు దిగంబర్లై భయము భీతితో చెట్టు చాటున దాక్కుని రాలేదండి ఆయన ఎదుటకు. ఆయన అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును, నేను పేరు పెట్టి వాటిని పిలుస్తాను. ఎంత రిలేషన్, ఎంత బాండింగ్ అండి. అటువంటి బాండింగ్, అటువంటి రిలేషన్ పోగొట్టుకున్నారండి, సెరిపి వేసుకున్నారండి, కాలతన్నుకున్నారండి. ఈరోజు నువ్వు కూడా పోగొట్టుకుంటున్నావేమో దేవునితో నీకు ఉండవలసిన రిలేషన్ని, దేవునితో నీకు ఉండవలసిన సంబంధాన్ని. తుచ్చలమైన వాటికి ఆశపడి, దురాశలకు ఆశపడి, అన్యుని స్వరాన్ని విని ఆకర్షణకు లోనై దైవికమైన వాటిని కోల్పోతున్నావేమో, దైవికమైన సంబంధాన్ని కోల్పోతున్నావేమో, దైవికమైన పరిశుద్ధతను కోల్పోతున్నావేమో, దైవికమైన భక్తిని కోల్పోతున్నావేమో, దైవికమైన ప్రార్థనా జీవితాన్ని కోల్పోతున్నావేమో, దైవికమైన దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావేమో. తదుపరి ఏమైందనుకున్నావు? కయ్యోను పుట్టాడు. తదుపరి ఏమైందనుకున్నావు? ఏబేల్ని చంపేశాడు. తదుపరి ఏమైందనుకున్నావు? కయ్యోను దేశదిమ్మరి అయిపోయాడు. నువ్వొక్కడు చేసింది నీతో పోయిందా అంటే తర్వాత పుట్టిన కయ్యోని మీద పడింది. ఆ కయ్యోని ఏం చేశాడు? ఏబేల్ని చంపేసేసాడు. ఆ కయ్యోని ఏమైపోయాడు? చేసిన పాపం ఊరుకోదు కదా, అది తరిమిది కదా, కలవరపరిచింది కదా, హత్యకు దారి తీసింది కదా. ఆ హత్య అనేటువంటిది తన మీదకి 7 అంతల ప్రతిదండనగా మారింది కదా. దేశ దిగంబరిగా, దేశ సంచారిగా మారిపోయాడు కదా. ఏ స్వరాన్ని వింటున్నావో నువ్వు ఆలోచన చేసుకో. ఎవరిని వెంబడిస్తున్నావో ఆలోచన చేసుకో. నువ్వెవరిని వెంబడించాలి? ఏ స్వరాన్ని వినాలి? నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కసారి ఆలోచించుకొని, పతనానికి దారి తీసింది, నీకు ఆకర్షించింది, నిన్ను ఆకర్షించింది, నువ్వు కోరుకున్నది, నీ సొంత నిర్ణయాలు, నీ స్వబుద్ధి, నీ స్వచిత్తం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా?
ఆత్మీయ జీవితానికి వేరుబాటుగా, దూరంగా. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ తర్వాత వారి తరం పిల్లలు ఏమైపోయారు? ఆ కుటుంబం, ఆ వ్యవస్థగా ఏమైపోయింది? దేవునికి దూరం అయిపోయిన ఏ కుటుంబమైన ఏ వ్యక్తి అయినా ఏమవుతారు? దేవుని మాట నీకు ఏమాత్రం కూడా లెక్కలేదా? ఆ స్వరము నీతో చెప్తున్న ఆ పండు నువ్వు తినవద్దు. ఆ స్వరానికి నువ్వు ఆకర్షించబడలా, ఆ స్వరానికి నువ్వు లోబడలా, ఆ స్వరానికి నువ్వు విధేయత చూపలా. ఒక నూతన కోణంలో చెప్పాడు. ఆ స్వరం నీకు ఆకర్షణగా ఉంది. ఎంత రమ్యంగా ఉందంటే ఆ పండు, ఎంత అందంగా ఉందంటే ఆ పండు, చూడటానికి, అది తినటానికి ఎంత ఆహారానికి మంచిదిగా. అవును, మన ఐడియాలజీలన్నీ కూడా మనల్ని తీసుకెళ్తాయి. మన సొంత నిర్ణయాలు, మన సొంత మార్గాలన్నీ తీసుకెళ్ళిపోతాయి నాశన కోపంలోనికి, పడదోయబట్టడానికే. ఈ రంగులు గొలిపే ఈ లోకంలో విహరించాలని, గాలిపాటం వలె ఎగరాలని కోరిక నీకు కలిగింది. చిక్కబడతావు, పట్టబడతావు. ఇప్పుడైనా నీతో చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. నీవెవరవో? ఆయన స్వరాన్ని వినే గొర్రెవైతే, నిజమైన గొర్రెవైతే, నిజమైన ఆత్మీయురాలవైతే, నిజమైన ఆత్మీయుడివైతే ఇప్పటికైనా మించుకుపోయింది ఏమి లేదు. ఆయన స్వరాన్ని విను, ఆయన వెంబడించు. ఆయన ఏం చెప్తున్నాడో అది చెయ్యి. ఆయన ఏం చెప్తున్నాడో అది చెయ్యి. నీ బలహీనతలో కూడా నీకు బలమునిచ్చే దేవుడు ఆయన. కృంగిన నిన్ను లేవనెత్తే దేవుడు ఆయన. కన్నీరు తుడిచే దేవుడు ఆయన. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు ఆయన. నడుము కట్టగలడు, పాదములు స్థిరపరచగలడు, కలవరాలు తొలగించగలడు, భీతిని భయమును తొలగించగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. నీ స్వబుద్ధి, నీ స్వచిత్తం, నీ సొంత ఆలోచనని పక్కన పడేసాయి. ఆకర్షణీయమైన స్వరాల వైపు కాదు నువ్వు వెళ్ళవలసింది. అందమైన రమ్యమైన వాటి వైపు కాదు నువ్వు వెళ్ళవలసింది. నీ బ్రతుకును, నీ జీవితాన్ని, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే, నాశనం చేసే వాటి వైపు కాదు నువ్వు వెళ్ళవలసింది. ఒక్కని స్వరం విను. ఆయనే నీకు దిక్కు చూచిక, ఆయనే నీ చుక్కానై ఉండాలి. ప్రళయములే, ప్రకంపనలైనా దానికి చేరుస్తాడు, గమ్యములకు చేరుస్తాడు. తుఫాన్ని గద్దిస్తాడు, గాలిని గద్దిస్తాడు, నీళ్లను నిమ్మల పరచగలిగిన ఒకే ఒకడు. ఆయనే నీ దిక్కు చూసికై ఉండాలి, ఆయనే నీ చుక్కానై ఉండాలి, ఆయనే నీ కాపరై ఉండాలి. ఆయన పేరే నజరేయుడైన యేసు. ప్రకంపనల మధ్యన కూడా, ప్రకృతి వైపరీత్యాల మధ్యన కూడా, పెనుగాలులు, బీభత్సమై అలలు ఎగసి పడుతున్న ఆ ధోనిని ఏం చేశాడు? మాట్లాడండి అని చేశాడా? ఆ ధోనిని ఏం చేశాడు అన్న నేను. ఆ నీళ్ళని ఏం చేశాడంటే అణిసివేసాడు అన్నది. ఆ గాలిని ఏం చేశాడంటే గద్దించాడని చెప్పండి. ఆ ధోనిని దరికి చేర్చాడు. ఆ స్వరాన్ని వినండి. జీవితం అనే కుటుంబం అనేటువంటి ధోనిలోనికి ప్రకృతి నుండి, ప్రళయాల నుండి ప్రకంపనలు వస్తాయి. అయినా డోంట్ వరీ, నీతో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. నీతో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడని ప్రకటిస్తున్నా. వాటిని అణిచివేయగలడు, వాటిని సద్దు మనపగలడు, వాటిని సదును చేయగలడు, వాటిని గద్దించగలడు. నిమ్మలము నీకివ్వగలడు, నెమ్మది నీకివ్వగలడు, స్వస్థత నీకివ్వగలడు, క్షేమాన్ని నీకివ్వగలడు, కృప శాశ్వతంగా నీకు చూపగలడు, నిన్ను బ్లెస్ చేయగలడు, నిన్ను టచ్ చేయగలడు, నీకు విడుదల ఇవ్వగలడు, కాడి విరగొట్టగలడు, శాపమును ఆశీర్వాదంగా మార్చగలడు. లేదులే, నాకు నేనుగానే గొప్పలమైపోవాలి, ఆ రమ్యమైనవి, అందమైనవి తింటే కళ్ళు తెరవబడిపోతాయి, ఇక మేము మామూలుగా కాదు అనుకొని మన ఐడియాలజీ
మన తెలివితేటలు, మన జ్ఞానం, మన సుబుద్ధి, మన సుచిత్వం, మన స్వయం నిర్ణయాలు దేవుని మహిమను కోల్పోయేలాగా, దేవునిలో ఉన్న సంతోష సమాధానాలు కోల్పోయేలాగా, దేవునికి దూరం అయిపోయి, సన్నిధికి దూరం అయిపోయి, సహవాసానికి దూరం అయిపోయి, శాపగ్రస్తులుగా, పాపం వల్ల మరణముగా, కుటుంబం బిడ్డలు విచ్ఛిన్నం అయిపోయేలాగా చేస్తాయి. అందుకే ఇప్పటికైనా నా గొర్రెలు అందరూ మాట, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. ఒక అతను వచ్చాడమ్మాయి, నిత్య జీవం మనకు వారసుడు అవ్వాలంటే నేను ఏం చేయాలని అడిగాడు. ఆజ్ఞలు గైకొని అన్నాడు. బాల్యం నుండే, చిన్నప్పటి నుంచే, సండే స్కూల్ నుంచే వీటిని నేను అనుసరిస్తున్నాను. నాకేంటి అన్నాడు. ఇంకేమైనా కొదువు ఉందా అన్నాడు. యేసయ్య అన్నాడు, నిత్య జీవానికి వారసుడు అవ్వాలనుకున్నావు కదా, నీకున్న ధనాన్ని, నీకున్న ఆస్తిని అమ్మేసేసి పేదలకు ఇచ్చేసి నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆ స్వరాన్ని విన్న అతనికి ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చేసి పంచిపెట్టేసి నీ వచ్చి నన్ను వెంబడించు అన్నదానికి మిక్కిలి వ్యసనపడి రౌతుడై వెళ్ళిపోయాడంట. విన్నాడా వినలేదా స్వరాన్ని? మాట్లాడండి. విన్నాడా వినలేదా స్వరాన్ని? కానీ ఏం చేయలేకపోయాడు, వెంబడించలేకపోయాడు. ఆస్తిని వదులుకోలేకపోయాడు. ఈ లోక సంబంధమైన వాటిని వదులుకోలేకపోయాడు. ఈ రోజున వాక్యం విన్న దేవుని బిడ్డ, నీకు ధనమే మూలమా? ఆస్తియే మూలమా? సంపాదనే మూలమా? బైబిల్ చెబుతుంది, ఒకడు లోకమంతా సంపాదించుకొని వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమీ లాభం? వానికేమీ? నువ్వు అనుకుంటున్నావు సంపాదనే ముఖ్యమని, నువ్వు అనుకుంటున్నావు లాభమే ముఖ్యమని, నువ్వు అనుకుంటున్నావు ధనమే ముఖ్యమని. ఒకని ప్రాణము వాని ధనము కాపాడలేదు, ఒకని ప్రాణం వాని సంపాదన కాపాడలేదు, ఒకని ధన ధాన్యాలు వానికి నిత్య జీవాన్ని ఇవ్వలేవు. నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వారు ఒక్కరే. ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడిస్తే నిత్య జీవాన్ని ఇస్తాడు. నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక్కరే. నీ ప్రాణాన్ని కాపాడగలిగిన వారు ఒక్కరే. నీ ప్రాణాన్ని రక్షించగలిగిన వారు ఒక్కరే. ఆ స్వరాన్ని వినాలి. ఇంకొక స్వరం చెప్తుంది, సంపాదన ముఖ్యం. ఏంటి? సంపాదన ముఖ్యం. ఆ స్వరం చెప్తుంది డబ్బు ముఖ్యం. ఇంకో స్వరం చెప్తుంది భోగభోగ్యాలు ముఖ్యం, సుఖభోగాలు ముఖ్యం. ఆ స్వరం చెప్తుంది లోకములో ఎంజాయ్ ముఖ్యం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? నువ్వు యవనస్తుడివి, యవనస్తురాలివి. ఎంజాయ్, లైఫ్ ఈజ్ ఎంజాయ్. అనుభవించు రాజా అని చెప్తుంది. దేవుడు అంటున్నాడు, ఆ లోకమొద్దు, ఆ ధనధాన్యాలు వద్దు, ఆ డబ్బొద్దు, ఆ సుఖభోగాలు వద్దు. వాటన్నిటిని విడిచిపెట్టేసేయి. నీవు వచ్చి నన్ను వెంబడించు. నిత్య జీవములు నాతో కూడా ఉంటావు, నిత్య రాజ్యములో నాతో కూడా ఉంటావు, నా సింహాసనం మీద ఉంటావు, నా కుడి పక్కన ఉంటావు అని అంటున్నాడు. ఈరోజు మరి నువ్వేం కావాలి? సంపాదన కావాలా? డబ్బు కావాలా? రాబడి కావాలా? ఆస్తులు కావాలా? భోగభాగ్యాలు కావాలా? సుఖభోగాలు కావాలా? లోకములో ఎంజాయ్ చేయటానికి వయసు ఉందని ఉరుకులు పరుకులు వేస్తున్నావా? ఎక్కడికి నీ స్వరం నేను తీసుకెళ్తుంది? ఆకర్షణీయమైన స్వరం అది, అందలాలు ఎక్కించే స్వరం అది, రాబడి చూపించే స్వరం అది, సంపాదన చూపించే స్వరం అది, లోకాన్ని చూపించే స్వరం అది. ఆ స్వరము నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? వాడు వ్యసనపడి మిక్కిలి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట, మరొకరితో మాట్లాడాడంట.
బాబు, మీరు వచ్చి నన్ను వెంబడించండి అంటే వాళ్ళ దోణెలు, వాళ్ళ వలలు, వాళ్ళ వృత్తి, వాళ్ళ వ్యాపారం, వాళ్ళకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించారంట. వాళ్ళు అడిగారు, అయ్యా నువ్వు పిలవగానే నీ స్వరాన్ని విని సమస్తాన్ని, మా తల్లిదండ్రులను, మా అన్నదమ్ములను, మా భూములను, మా ఇండ్లను, మా వ్యాపారాలను, మా వృత్తిని, మా వలలను, మా దోణెలను అన్నీ విడిచిపెట్టేసి ఉన్న పలాన కట్టుబాట్లతో నీ వెంబడబడి వచ్చాం కదా, మరి మాకేంటి అంటే ఆయన వారితో ఏమని తెలుసా, ఇహమందును పరమందును మీకు 100 రెట్లు ప్రతిఫలము కలుగుతుంది. ఇహమందును పరమందును నన్ను వెంబడించారు గనక, నా స్వరాన్ని విన్నారు గనక, ఇదిగో సమస్తాన్ని విడిచిపెట్టారు. అన్నదమ్ములను, తల్లిదండ్రులను, భూములను, ఆస్తులను, ఇండ్లను విడిచిపెట్టారు గనక నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము, అదిగో సేవ నిమిత్తము, అదిగో పరిచయ నిమిత్తము, అదిగో నీతి నిమిత్తము, అదిగో సత్యము నిమిత్తము, అదిగో మీరు విడిచిపెట్టేశారు. నేను మీకు అన్యాయం చేయను, ఇక్కడ మీకు ప్రతిఫలం ఇస్తాను, ఇక్కడ మీకు ప్రతిఫలం ఇస్తాను, అక్కడ కూడా మీకు ప్రతిఫలం ఇస్తాను. నువ్వేమి విడిచిపెట్టావు? ఏమి విడిచిపెట్టావు? దేవుని కొరకు నువ్వేం వదులుకున్నావు? దేవుని కొరకు నువ్వేం సాక్రిఫైస్ అయ్యావు? దేవుని కొరకు నువ్వేం త్యాగం చేశావు? చెప్పగలవా? పేతురు అడిగినట్టుగా చెప్పగలవా? పేతురు అంటున్నాడు, మేము అన్నదమ్ములను, తల్లిదండ్రులను, భూములను, వ్యాపారాలు, ధోనిలు, వలలు సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించినందుకు మాకేంటి? వండర్ఫుల్. నా నిమిత్తము, సువార్త నిమిత్తము, నా రాజ్యం నిమిత్తము సమస్తాన్ని విడిచిన మాట వాస్తవమే. నేను అన్యాయస్తులైన వాడిని కాను కనుక ఇహమందును పరమందును మీకు 100 రెట్లు ప్రతిఫలం ఇస్తాను అన్నాడు. నువ్వు చెప్పు, ఏమి విడిచిపెట్టావు? నువ్వు ఏమి విడిచిపెట్టావు? ఏం మానుకున్నావన్నా? ఏం వదిలేసావనంటున్నా? ఏం సాక్రిఫైస్ అయ్యావు? ఏం త్యాగం చేశావు? నువ్వు దేవుని కొరకు, దేవుని రాజ్య నిర్మాణం కొరకు, నీతి నిమిత్తం, స్వార్థ నిమిత్తము ఏమి సాక్రిఫైస్ కాలా, ఏమి త్యాగం చేయలా, ఏమి వదులుకోలా. ఆర్చుకున్నావు, తీర్చుకున్నావు, అనుభవిస్తున్నావు, సుఖపడుతున్నావు, సంతోషిస్తున్నావు, సంపాదించుకున్నావు, కూడ కట్టుకున్నావు, మేడ కట్టుకున్నావు, వెనకాలేసుకున్నావు, దెమ్మరించుకున్నావు, బొమ్మరించుకున్నావు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన స్వరము వినిన దానవైతే, వినిన వాడువైతే, ఉన్న పలమున ఆయన కొరకు నువ్వేం చేయాలి? ఏది నీకు ఉందో దాన్ని విడిచిపెట్టాలి. దేని మీద మమకారం ఉంది, దేని మీద ప్రేమ ఉంది, నీకు ఏదంటే నీకు ఇంట్రెస్ట్, దాన్ని విడిచిపెట్టేస్తాయి, వదులుకో. లోకంలో ఏంది? శరీరాశులు, నేత్రాశులు, చూపుడమ్మ, వదిలేసుకో. దేన్ని మోహిస్తున్నావు? దేన్ని ప్రేమిస్తున్నావు? ఏదంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? ఏదంటే నీకు ఆశ? లోక సంబంధమైన వ్యవహారాల్లో ఏది? వదిలేసుకో, విడిచిపెట్టావు. అదిగో నీ కొరకు ఇది విడిచిపెట్టేసానయ్యా, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి దీన్ని విడిచిపెట్టేసానయ్యా, అత్యంత అప్యాతంగా ఇష్టపడి దీన్ని విడిచిపెట్టేసానయ్యా, నీ కొరకు, నీ పరిశుద్ధ కొరకు, నీ నీతి కొరకు, నీ స్వార్థ కొరకు, నీ రాజ్య నిర్మాణం కొరకు ఇదిగో దీన్ని వదులుకున్నానయ్యా, దీన్ని విడిచిపెట్టు, నీ పాపాన్ని విడిచిపెట్టానయ్యా, ఈ చెడుతనాన్ని విడిచిపెట్టానయ్యా, ఈ వ్యసనాన్ని మానుకున్నానయ్యా, ఈ అక్రమ సంబంధాన్ని మానుకున్నానయ్యా, ఈ పాపపు జీవితాన్ని మానుకున్నా. చెప్పు. ఏం మానుకున్నావు? ఆ స్వరాన్ని విని ఆయన వెంబడించిన కానించి ఇదిగో నేను దీన్ని మానేసా, దీన్ని విడిచిపెట్టేసా, వదిలేసా, ఒక నూతన జీవితాన్ని ప్రారంభం చేశాను,
ఒక నూతన వ్యక్తిగా నా జీవితాన్ని మలుచుకున్నాను. నవీనమైన స్వభావంలోనికి వచ్చేసాను. పాప ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేశాను. ఇక నా జీవితంలో పరిపూర్ణత కొరకై, సంపూర్ణత కొరకై, క్రీస్తు కొరకై, సువార్త కొరకై, రాజ్య నిర్మాణం కొరకై, ఆత్మల భారం కలిగి, పరిచర్య భారం కలిగి, సేవ భారం కలిగి నా జీవితాన్ని ప్రభు కొరకు కొనసాగుతున్నానని చెప్పగలవా? అలాగైతే ఇహమందు నీకును ఉంది, పరమందు నీకును ఉంది. ఆయన మాట్లాడిన మాటలు చూడండి. ఆయన మాట్లాడిన మాటలు చూడండి. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? 27వ వచనం, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు, ఎవ్వడును వాటిని నా చేతుల నుండి. చదువుతున్నప్పుడే నీకు అర్థమైపోవాలి, వింటున్నప్పుడే నీకు అర్థమైపోవాలి నీ జీవితం ఏంటో. నీవెవరి చేతిలో ఉన్నావో, ఎవరి చేతిలో నీ ఉన్నావో, నీ జీవితం ఎవరి చేతిలో ఉందో, నీ బిడ్డలు ఎవరి చేతిలో ఉన్నారో, నీ భర్త ఎవరి చేతిలో ఉన్నారో, నీ భార్య ఎవరి చేతిలో ఉన్నారో, నీ కుటుంబీకులు ఎవరి చేతిలో ఉన్నారో నీకే తెలియాలి. నువ్వు నిజమైన గొర్రెవైతే, నిజమైన ఆత్మీయుడివైతే, నిజమైన ఆత్మీయురాలవైతే, ఆయన స్వరాన్ని వినే, ఆయన వెంబడించే దానివైతే, వాడివైతే ఆయన అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము మాత్రమే వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను. ఏమిస్తాడంట? ఆడు స్వరాన్ని వింటే ఆడేమిస్తాడు? ఆడి స్వరాన్ని వింటే ఏమిస్తాడు? ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తానన్నాడు. ఏమిస్తానన్నాడు? ఈ లోకం ఇస్తానన్నాడు. ఈ లోకంలో ఉన్న పాపం ఇస్తాడు, ఈ లోకంలో ఉన్న వ్యామోహాలు ఇస్తాడు, ఈ లోకంలో ఉన్నటువంటి దురాశలు ఇస్తాడు, ఈ లోకంలో ఉన్నటువంటి అన్నీ ఇస్తాడు. ఇచ్చి అన్నీ తీసి చేర్చుకొని శివరాఖరికి ఆడితో పాటు ఎక్కడికి తీసుకెళ్తాడు? అమ్మా తీసుకెళ్తాడు. కానీ యేసయ్య ఏమని తెలుసా? నా స్వరాన్ని గనక విని మీరు నన్ను వెంబడిస్తే నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. అసలు మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? వాడు అడిగడిగా నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే నేనేం చేయాలి అన్నాడు. ఆజ్ఞలు గైకొని అయ్యాను. ఆజ్ఞలు అంటే ఏమన్నాడు? మళ్ళీ తెలివిగా మాట్లాడు. నీ పొరుగువాన్ని ప్రేమించయ్యా, నరహత్య, అబద్ధము, దొంగిలక, తల్లిదండ్రుల్ని, ఇలా అన్ని పర్ఫెక్ట్ అన్నాడు. ఇంకా నాకు కొదువేంటి అన్నాడు. మళ్ళా ఇంకా నాకు కొదువేంటి అంటే, అబ్బాయి నీ ఆస్తిని అమ్మేసి పేదలకు ఇచ్చేసి పనిచేసేసి నీవు వచ్చి నన్ను వెంబడించునానా అన్నాడు. స్వరమైతే విన్నాడు కానీ ఆయన చెప్పినట్టుగా చేయలేకపోయాడు, ఆయన్ని వెంబడించలేకపోయాడు. పేతురు, ఆంద్రియా, సీమోను, యాకోబు, యోహాను వీళ్ళు ఆ స్వరాన్ని విన్నారు, సమస్తాన్ని విడిచిపెట్టేశారు, ఆయనని వెంబడించేశారు. యెహోమందును పరమందును అని చెప్పేశాడు. ఇక్కడ అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవమునిస్తా. ఆ తర్వాత మాట ఏంటి తెలుసా? అవి ఎన్నటికి, అబ్బా మీకు అర్థమైందండి? నా స్వరం విని నన్ను వెంబడించే ఆ గొర్రెలు లేక ఆ విశ్వాసులు లేక ఆత్మీయుడు ఆత్మీయురాలు ఇక ఎన్నడూ వారికి నశింపనే. ఆయన స్వరాన్ని వినకుండా ఆయన్ని వెంబడింపని వారు ఏమైపోతారు? నశించిపోతారు, నరకానికి పోతారు, పాతాళానికి పోతారు, అగ్నికి పోతారు. ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడించువారు నశింపరంటండి. వారెన్నటికీ నశింపరు, వారి ఆత్మ నశించిపోదు, వారికి నేను నిత్య జీవిస్తాను, నిత్యత్వంలో నాతో కూడా ఉంటారు అంటున్నాడండి. ఎవ్వడను వాటిని నా చేతిలో నుండి, అబ్బా నేను అడుగుతున్నా, నీవెవరి చేతిలో ఉన్నావు? మీరెవరి చేతిలో ఉన్నారు?
నిజంగా నువ్వు ఆత్మీయుడవైతే, ఆత్మీయురాలవైతే, వేరొక స్వరాన్ని వినని దానివైతే, వేరొక స్వరాన్ని వినని వాడివైతే, వేరొకరిని వెంబడించిన వారివైతే ఆయన చేతుల్లోనే ఉంటావు, నిత్యత్వములో ఉంటావు, నిత్య జీవములో ఉంటావు. నువ్వు ఆయన స్వరాన్ని వినని వాడివైతే, ఆయన స్వరాన్ని వినని దానివైతే, ఆయన స్వరాన్ని వినని వాడివైతే నువ్వు నశించిపోతావు. వాడి స్వరాన్ని విను, సైతాను గాడి స్వరాన్ని విను. వాడు ఏం చెప్తే అది చెయ్యి, వాడు ఏం చెప్తే అది చెయ్యి. వాడు ఆగిపోమంటే ఆగిపో, వాడు తినమంటే తిను, వాడు పడుకోమంటే పడుకో, వాడు విహరించు, లోకం ఎంజాయ్ చేయి, సంపాదించుకో, కూడగట్టుకో, దెంబరించుకో, కుమ్మరించుకో. నశించిపోతావు, నశించిపోతావు. దేవుని స్వరాన్ని విని ఆయన వెంబడిస్తే ఆయన నిత్య జీవస్తావు. వారు నా చేతిలో ఉన్నారు గనక, వారు నా చేతిలో ఉన్నారు గనక ఎవ్వరు వారిని అపహరించలేరు. వారెన్నటికి నశింపరు అంటున్నాడు. ఈ మాట చూడండి, వండర్ఫుల్ మాట. 10వ వచనం, దొంగతనమునకు హత్యను నాశనము చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధి కలుగుటకు నేను వచ్చితునని. గొర్రెలకి ఏమిస్తాడంట? సమృద్ధి. సైతాను గడిచే సమృద్ధి కావాలి నీకు, దేవుడిచ్చే సమృద్ధి కావాలా? దేవుడిచ్చేది శాశ్వతమైంది, నిలిచేది, తుప్పు పట్టింది, సిమ్మిడి కొట్టింది, ఎప్పుడు దోచుకోనన్నది. సైతాను గడిచేది తుప్పు పట్టింది, సిమ్మిట కొట్టిద్ది, సిల్లు సంచిలో పోసినట్టుగా ఉండేది. ఇంట్లో నలుగురు కష్టపడతారు, వస్తుంది రాబడి, ఎటుపోయితో ఎత్తుకొని పోద్ది. మీకు తెలిసిన లోకంలో సామెతలు, రేయింబగులు చేసిన రైగుడ్డకే గతి లేదని ఒకళ్ళు అంటారు. ఏంటోనమ్మా ఇంటిలో బాగా మింగటానికి మెతుకు లేదు అని అంటారు. ఎటుపోతుందో, ఎత్తుకుపోతుందో, ఏమైపోతుందో మా కష్టం అంటారు. అదే గనక నువ్వు ఆయన స్వరాన్ని విని ఆయనను వెంబడించే వాడువైతే నీకు జీవము కలుగునట్లుగా సమృద్ధినిస్తాడు. నా దేవుడిచ్చే సమృద్ధి శాశ్వతమైనది, అది నిలిచిపోయేది, అది తరగనేది. అది ఎలాగుంటుందంటే గిన్నె నిండి పొంగి పొర్లిపోతానే ఉంటది. గిన్నె నిండింది నీకు, పొర్లిపోయేది పేదలకు, దిక్కులేని వారికి, దారిదులకు, వస్త్రహీనులకు, కడు పేదరికులకు. ఈ సమృద్ధిని వదిలేసుకుంటున్నావు, సైతాను గాడు చూపించే సమృద్ధి వెంట వెళ్ళిపోతున్నావు. సైతాను గాడు స్వరాన్ని వింటున్నావు, వాడు నడిపిస్తున్నట్టుగా వాడిని వెంబడిస్తున్నావు. దేవుని సమృద్ధిని పోగొట్టుకుంటున్నావు. లోకం ఇచ్చే సమృద్ధి వైపు వెళ్తున్నావు, మనుషులు ఇచ్చే సమృద్ధి వైపు వెళ్ళిపోతున్నావు. దేవుడు ఇవ్వాలండి సమృద్ధి. నరుల కష్టం తక్కువంట, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యవంతులుగా మార్చింది. నువ్వు రేయింబొగలు కొట్టుకున్నా నీ కష్టమే. అదే దేవుడు ఆశీర్వదించడం ప్రారంభం చేస్తే, అదే దేవుడు నిన్ను దీవించడం ప్రారంభం చేస్తే ఐశ్వర్యవంతుడిగా మార్చేస్తాడు. ఐశ్వర్యవంతుడు మార్చేసి నిన్ను అనేకులకు ఆశీర్వాదమునకే కారకునిగా చేసేస్తాడు. ఆయనలో ఉన్న సమృద్ధి అంతా నీ కొరకే కదా. ఇట్టి సమృద్ధిని కాదనుకొని వెళ్ళిపోతున్నావే, ఈ సమృద్ధిని పక్కన పెట్టేస్తున్నావే, ఈ జీవమును పక్కన పెట్టేస్తున్నావే, జీవము కాని దాని కోసం వెళ్ళిపోతున్నావే. ఈ జీవము నీకు సమృద్ధినిచ్చుటకు. ఆమేన్. 123వ కీర్తనలో మాట్లాడుతున్నాడు, చదువు, మొదటి నుంచి చదువు. 123, క్షమించండి, ఉత్త 23. యెహోవా నా కాపరి. ఏమన్నాడు? ఆయన నాకు కాపరి,
నాకు లేమి. రెండు రకాల బ్యాచీలు ఉంటారండి, రెండు రకాల బ్యాచీలు ఉంటారు. ఉండి కూడా లేదు లేదు లేవు లేవు అని పాడుపడే రకం ఒక రకం. ఒక రకం ఉంది ఉంది కానీ ఇవ్వటానికి మనసు లేదు, పెట్టడానికి మనసు లేదు. ఈ రకం ఎప్పుడు కూడా ఒకే పాడబడేది, ఏంది? లేదు లేవు లేవు. ఉండటానికున్నా, తినటానికున్నా, ఇవ్వటానికున్నా, పెట్టడానికున్నా నీ పాట ఏంటంటే లేవు, చొప్పునాతి, పిసినారి,